వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. నిజంగా కూడా ఈ వార్త విన్న తర్వాత భారతదేశంలోని హిందువులకు నేపాల్ హిందువులు ఆదర్శం కావాలి అనిపించింది. నిజంగా వాళ్ళలో ఉన్న కొంత తెగువ చూపించైనా మీరు అలా కాకపోయినా కనీసం చట్టపరంగానైనా సమాజంలో జరుగుతున్న కొందరు దాష్టికాలను ప్రశ్నించండి. వాళ్ళని చూసైనా కాస్త ధైర్యం తెచ్చుకోండి. అసలు వాళ్ళు ఏం చేశారనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు పోస్టర్ చూస్తూనే ఉన్నారు కదా. నేపాల్లో పెళ్లి ఊరేగింపు మీద మసీదు నుంచి రాళ్ళు విసిరేశారు. పాపం నేపాల్ హిందువులు కదా, మనలిగా విపరీతమైన సంస్కారవంతులు కాదు, మెంటల్ గాళ్ళు. ఊరేగింపు పూర్తయిన తర్వాత వెనక్కి వచ్చి ఆ మసీదును తగలెట్టేశారు. అదే మనమైతే అన్ని పద్ధతులు పాటించి పద్ధతిగా పోలీస్ కేసు పెడతాం. వాళ్ళేమో ఇంత చిన్న విషయానికి కేసులు ఎందుకయ్యా, ఇంటికి వెళ్ళి పకోడీలు తింటూ టీవీ సీరియల్ చూసుకోండి పంపించేవాళ్ళు. మనం కూడా వెర్రిల్లాగా ఇంటికి వచ్చి తలకి పోసుకొని సీరియల్లో తల పెట్టేసేవాళ్ళం. మనవి మంచి సాంప్రదాయాలు, మనం ఇలానే ఉంటాం, ఇదే మనకు సౌకర్యం. వాళ్ళు మటుకు అలానే ఉండాలని మనలాగా మంచి సాంప్రదాయాలు పాటించకూడదని పశుపతినాథుణ్ణి ప్రార్థిస్తూ హరహర మహాదేవ అనుకుంటూ బతికేద్దాం. ఛీ, ఇంకెంతకాలం? మారండి. నేపాల్ హిందువులను చూసైనా కాస్త ధైర్యం తెచ్చుకోండి. జై హింద్, జై భారత్.